నేను అఫీషియల్గా ఈరోజు నుంచి బల్కింగ్ స్టార్ట్ చేస్తున్నా. అఫీషియల్గానే టర్మ్ ఎందుకు యూజ్ చేశానంటే లాస్ట్ 1 month నుంచి మాకు 4-1 ఎగ్జామ్స్ అవుతున్నాయి. చాలా మంది రిలేట్ అవుతారు. ఎగ్జామ్ సీజన్స్లో డైట్ సరిగ్గా ఉండదు, స్లీప్ సరిగ్గా ఉండదు, ఎప్పుడో లేట్ నైట్ పడుకుంటాం. ఈ ఎగ్జామ్ పీరియడ్ మొత్తం నేను మళ్ళీ తక్కువ తిని నాకున్న కొంచెం అమౌంట్ ఆఫ్ మజిల్ మాస్ కూడా లూజ్ అయ్యి మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిన అక్కడికి వెళ్ళాలని లేదు. సో అందుకే ఈ 1 month పీరియడ్లో నేను క్యాలరీ సర్ప్లస్లో తిన్నా. స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ అని కాదు, నేను డైలీ ఏం తింటానో అదే డైట్ క్వాంటిటీ ఇంక్రీజ్ చేశాను. కానీ అది ఒక ప్రాపర్ బల్కింగ్ కాదు. ఈ రోజు నుంచి నేను ప్రాపర్ బల్క్ స్టార్ట్ చేస్తున్నా. ఇది నా థర్డ్ బల్క్. ఫస్ట్ బల్క్ ర్యాండమ్ బల్క్. అది క్వారంటైన్ టైంలో నేను 48 kgs ఉన్నప్పుడు బయటకు వెళ్ళడం ఏం లేదు, ఇంట్లో కూర్చొని తినడం వల్ల చాలా వెయిట్ పుట్ అయ్యా. దాన్ని బర్న్ చేయడానికి జిమ్ స్టార్ట్ చేశా. ఒక పీరియడ్ ఆఫ్ టైంలో 71 kgs ఉండే, అక్కడి నుంచి మళ్ళీ 83 kgs కి సెకండ్ బల్క్ చేశా. లాస్ట్ టైం బల్క్ లో నేను ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్స్ రీచ్ అవ్వలేదు, కొన్ని మిస్టేక్స్ చేశా. ఈసారి నేను అవే మిస్టేక్స్ ని పాయింట్అవుట్ చేసి ఒక రూల్స్ లా అనుకుంటున్నా. లైక్ ఇవి నా బల్క్ మొత్తానికి రూల్స్, ఇవి ఫాలో అవుతే నేను ఎక్స్పెక్ట్ చేసే నా అవుట్పుట్ అనేది పక్కా రీచ్ అవుతా. ఇప్పుడు నేను చెప్పబోయే రూల్సే నేను మీకు ఇచ్చే టిప్స్. మీరు thumbnail చూసినట్టు ఇప్పుడు చెప్పే ప్రతి రూల్ నేను నా ప్రీవియస్ బల్క్లో చేసిన మిస్టేక్స్ని పాయింట్అవుట్ చేస్తా, దాన్ని కంపేర్ చేస్తే చెప్తా. రియల్ టైం ఎగ్జాంపుల్గా మీరు నన్ను చూడొచ్చు. ఒకవేళ నేను చేసిన మిస్టేక్స్ మీరు చేస్తే మళ్ళీ ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ బిల్డ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం అది కట్ చేసే ప్రాసెస్లో మజిల్ కూడా లాస్ అవుతారు. అదే నేను చెప్పిన రూల్స్ మీరు ఫాలో అవుతే /టిప్స్ మీరు ఎక్స్పెక్ట్ చేసే అవుట్పుట్ని మీరు రీచ్ అవుతారు. రూల్ 1, లాస్ట్ బల్క్లో నేను ఒకేసారి ఎక్కువ అమౌంట్ ఆఫ్ క్యాలరీ సర్ప్లస్లోకి వెళ్ళా, లైక్ 500 calories. దీనివల్ల నేను డీసెంట్ అమౌంట్ ఆఫ్ మజిల్ మాస్ గెయిన్ అయ్యే, అట్ ద సేమ్ టైం హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ గెయిన్ అయ్యా. అండ్ ఇంకో తప్పు ఏం చేశానంటే ఎవ్రీ 2 to 3 weeksకి 500 calories ఇంక్రీజ్ చేసేవాడిని, మళ్ళీ 3 weeks తర్వాత 500 calories ఇంక్రీజ్ చేసేవాడిని. ఈసారి 200 to 300 calories సర్ప్లస్లో ఉంటాను. అండ్ టైం పీరియడ్ 2 months వరకు కన్సిస్టెంట్గా అదే క్యాలరీస్తో తిని తర్వాత క్యాలరీ సర్ప్లస్కి వెళ్తా. నాకు తెలిసి ఇది చాలా స్లో ప్రాసెస్, ప్రోగ్రెస్ చాలా స్లో అవుతుంది. కానీ అట్ ద సేమ్ టైం ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ మజిల్ మాస్ పుట్ ఆన్ అవుతాం విత్ ప్రాపర్ డైట్ ఇంకా స్లీప్. హియర్ కమ్స్ అవర్ సెకండ్ రూల్. మజిల్ రికవరీ బాడీ బిల్డింగ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ థింగ్. నేను లాస్ట్ బల్క్ 3rd yearలో ఉన్నప్పుడు చేసా. అప్పుడు ల్యాబ్స్, ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్, క్లాసెస్, కాలేజ్, అట్ ద సేమ్ టైం జిమ్, ఇవన్నీ మేనేజ్ చేసే టైంలో స్లీప్ బలైపోయింది. నాకు మ్యాక్స్ టు మ్యాక్స్ 6 to 7 hours స్లీప్ ఉండేది అంతే. నేను నా అవుట్కమ్ని రీచ్ అవ్వకపోవడానికి ఇది నా మేజర్ మిస్టేక్ అనుకుంటున్నా. ఈసారి అట్లీస్ట్ 9 hours స్లీప్ పెట్టుకున్నా. బాడీ బిల్డింగ్ ఇంకా మజిల్ రికవరీ పర్స్పెక్టివ్లో ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. రూల్ 3, ఏమైందంటే లాస్ట్ టైం బల్క్లో మెయిన్ గోల్ ప్రోటీన్ ఇంటేక్ అండ్ సెకండ్ క్యాలరీ ఇంటేక్. క్యాలరీ గోల్ని హిట్ చేయడం కోసం పన్నీర్, మిల్క్, పీనట్ బటర్, ఈ ఫ్యాటీ ఫుడ్స్ తినేవాడిని. నేను ఎట్లా ఆలోచిస్తానంటే మజిల్ బిల్డింగ్ ప్రాసెస్లో ప్రోటీన్ ఎంతైతే కీ రోల్ ప్లే చేస్తుందో అట్ ద సేమ్ టైం కార్బ్స్ కూడా ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ కీ రోల్ ప్లే చేస్తుంది. నేను ఫ్యాట్ కంటెంట్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల క్వాలిటీ మజిల్ని గెయిన్ చేయలేకపోయా. సో అందుకే కటింగ్ చేసేటప్పుడు ఆ మజిల్ కూడా లూజ్ అయ్యా. ఈ బల్క్లో నా మేజర్ ప్రయారిటీ కాంప్లెక్స్ కార్బ్స్ ఉంటాయి. కాంప్లెక్స్ కార్బ్స్కి సింపుల్ కార్బ్స్కి డిఫరెన్స్ నేను ఇప్పుడు చెప్తే ఇది మళ్ళీ చాలా పెద్ద లెంతీ టాపిక్ అయిపోతుంది. బేసిక్ ఓవర్ చూస్తా. కాంప్లెక్స్ కార్బ్స్ మీ బాడీలోకి వెళ్ళిన తర్వాత స్లోగా డైజెస్ట్ అవుతుంది. దీనివల్ల మీరు లాంగ్ పీరియడ్ వరకు ఫుల్గా ఫీల్ అవుతారు అండ్ అట్ ద సేమ్ టైం లాంగ్ పీరియడ్ వరకు ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఓట్స్, బనానా, పొటాటో, స్వీట్ పొటాటో, హోల్ వీట్. వేరే సింపుల్ కార్బ్స్ మీ బాడీలోకి వెళ్ళిన తర్వాత ఫాస్ట్గా బ్రేక్ డౌన్ అయ్యి మీ బాడీలో షుగర్ లెవెల్స్ని స్పైక్ చేస్తుంది. దీనివల్ల మీ బాడీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం వరకే ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలదు. ఎగ్జాంపుల్ క్యాండీస్, హనీ, సోడా, షుగర్, వైట్ రైస్. నేను నా మ్యాక్రోస్ అంతా వీడియో లాస్ట్లో డిస్ప్లే చేస్తా. క్యాలరీ ఇంటేక్, ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్స్. ఇప్పుడు ప్రీ వర్కౌట్ మీద తినేసి జిమ్కి వెళ్తా. జిమ్ నుంచి వచ్చిన తర్వాత మీకు రూల్ 4 ఫైనల్ రూల్ చెప్తా. ఇది నా ప్రీ వర్కౌట్ మీల్. 120 grams ఓట్స్, వే ప్రోటీన్, డ్రై ఫ్రూట్స్. ఇది కంప్లీట్ చేసిన తర్వాత నేను జిమ్కి వెళ్ళాలి. ఈరోజు చెస్ట్ వర్కౌట్. జిమ్లో మాట్లాడా బట్ జస్ట్ బేసిక్ క్లిప్స్ యాడ్ చేస్తా. ట్రైనింగ్లో చాలా చేంజెస్ చేస్తాను ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ ఇంకా ఇంటెన్సిటీ. అండ్ ఈ చేంజెస్ వల్ల నేను చాలా ప్రోగ్రెస్ చూస్తున్నాను. ఈ మీల్ కంప్లీట్ చేస్తా. TRS పాడ్కాస్ట్లో రోనీ కోల్మెన్ వచ్చిండు, ఇది కూడా చూడాలి. యాక్చువల్గా ఏమైందంటే 10 days బ్యాక్ అనుకుంటా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక పోస్ట్ చూసా, రోనీ కోల్మెన్ ఇండియా టూర్ అని. అందులో హైదరాబాద్ ఉంది, హైదరాబాద్, పూణే, ముంబై అట్లా. ఇంకా హైదరాబాద్ ఉంటే ఎలాగన్నా కలవాలి. లైక్ గాడ్ 8 times మిస్టర్ ఒలింపియా. జొమాటో ఆర్గనైజ్ చేస్తుంది ఈవెంట్ని, ఈ టూర్ని. సో జొమాటో అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి టికెట్స్ బుక్ చేద్దామని చూస్తే
హైదరాబాద్కి December 6th విజిట్ అవుతున్నాడు. December 5th నా ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. ఇంకా ఎలాగైనా కలవాలని ఫిక్స్ అయ్యా. బుక్ నో క్లిక్ చేశా. 1000 రూపీస్ ఉంది. ఓకే ఎలాగని ఇంట్లో అడిగి వెళ్ళాలి రోనీ కోల్మెన్ అని ఫిక్స్ అయితే అది జస్ట్ ఎంట్రీ టికెట్ అంట ఆ 1000 రూపీస్. మీట్ అండ్ గ్రీట్కి 2500 రూపీస్ ఉంది. వెంటనే ఎగ్జిట్ కొట్టి చదువుకున్నా. అట్లీస్ట్ ఈ పోడ్కాస్ట్ అన్న ఏంట. మీకు రూల్ నెంబర్ 4 జిమ్ నుంచి వచ్చిందో చెప్తా. పోస్ట్ వర్కౌట్ మీల్ చికెన్ ప్యాటీస్. నాకు లాస్ట్ 2 years నుంచి ఆ బాయిల్డ్ చికెన్, వైట్ రైస్, బాయిల్డ్ ఎగ్స్ తిని బోర్ కొట్టేసింది. అందుకే నేను కొత్త రెసిపీస్ కోసం ట్రై చేస్తున్నా. ఇదే కాదు సమ్ KFC టైప్ చికెన్ కర్రీ. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వస్తున్నాయి కదా, అవి ఫాలో అవుతున్నా. బెస్ట్ పార్ట్ ఏంటంటే నేను తినే ప్రతిదీ నా ఎవ్రీడే మ్యాక్రోస్లో ఫిట్ అయ్యేలా చూసుకుంటున్నా. ఈరోజు వర్కౌట్ గురించి మాట్లాడితే ప్రతి వర్కౌట్ సెషన్ 10/10 ఉండదు. కొన్ని వర్కౌట్ సెషన్స్ ఉంటాయి మీకు జిమ్కి వెళ్ళబుద్ధి కాదు. జిమ్కి వెళ్ళినా ఒకవేళ లో ఎనర్జీ, లోగా ఫీల్ అవుతారు. కొన్ని అయితే సెషన్ మధ్యలో మీరు చిరాకు వస్తుంది, చేయబుద్ధి కాదు. కానీ ఆ టైంలోనే మైండ్ సెట్ని స్ట్రాంగ్ చేసుకుని వర్కౌట్ కంప్లీట్ చేయాలి. ఈరోజు కూడా అంతే చేశా. ఈ నెంబర్స్ ట్రాక్ చేసుకున్నాం కదా, డిక్రీజ్ అయింది. కానీ ఎట్ ద ఎండ్ మజిల్ని స్టిమ్యులేట్ చేశారు. చాలా ఆకలి వస్తుంది. చేసిన తర్వాత మాట్లాడతా. 4th రూల్ గురించి డిస్కస్ చేద్దాం. బట్ అంతకన్నా ముందు ఈ వీడియో మీకు కొంచెం నాయిసీగా అనిపిస్తే ఐఎమ్ సారీ ఫర్ దట్. నా మొబైల్ వైడ్ యాంగిల్లో మ్యాక్సిమం ఇంతే క్వాలిటీతో రికార్డ్ చేయగలదు. నేను ట్రై చేస్తా ఎడిటింగ్లో ఈ నాయిస్ మొత్తం రిడ్యూస్ చేయడానికి. బట్ మీరు చూసే టైంకి ఇంకా నాయిస్ ఉంటే మీరు అనుకోవచ్చు నేను మ్యాక్సిమం ట్రై చేసా బట్ కుదరలేదని. సో పాయింట్కి వద్దాం. రూల్ 4. నా పీక్ బల్క్ టైంలో నా డైలీ ఇంటేక్ 4000 క్యాలరీస్. డే మొత్తం ఫుల్ ఎనర్జీతో ఉండేవాడిని. I guess daily 500 grams carbs తినేటోని అండ్ 170 to 180 grams ప్రోటీన్. ఒక సర్టన్ టైం పీరియడ్లో నా జిమ్లో ప్రోగ్రెస్ అనేది ఒక లీనియర్ పాత్లో ఉండేది. అలా గ్రాఫ్ అనేది ఇంక్రీజ్ అవుతా వెళ్ళేది. అట్ ద సేమ్ టైం ఎప్పటికప్పుడు వెయిట్స్ ఇంక్రీజ్ అయ్యేవి అండ్ రెప్స్ కూడా ఇంక్రీజ్ అయ్యేవి. ఈ సిచ్యువేషన్లో టెక్నికల్గా ఈగో అనను, కానీ ఎలాగైనా వెయిట్ని పుల్ చేయడానికి, స్వింగ్ చేయడం, సెట్ని ఎలాగైనా కంప్లీట్ చేయాలని పార్షల్గానే రెప్స్ కంప్లీట్ చేసేవాడిని. వెయిట్ని పుష్ చేయడం కోసం లెగ్ డ్రైవ్ యూజ్ చేసేవాడిని. బాడీ బిల్డింగ్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే ఇది ఒక ఆప్టిమల్ వే కాదు ట్రైన్ చేయడానికి. అందుకే ఈసారి నేను ఏం చేస్తున్నా అంటే ప్రతి సెట్లో ఎవ్రీ రెప్ టైం అండర్ టెన్షన్తో ట్రైన్ చేస్తున్నా. ప్రతి సెట్ అట్లీస్ట్ 45 seconds వచ్చేలా చూస్తున్నా. ఎసెంట్రిక్ ఫేజ్లో స్లోగా కిందకి రావడం అండ్ అట్ ద సేమ్ టైం కాన్సెంట్రిక్ ఫేజ్లో మజిల్ని కాంట్రాక్ట్ చేసి ఒక 2 to 3 seconds హోల్డ్ చేయడం. ప్రాపర్ హైపర్ట్రోఫీ. ఇది బాడీ బిల్డింగ్ గోల్లో ఇట్లనే ట్రైన్ చేస్తారు. యాక్చువల్గా 3 main ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి బాడీ బిల్డింగ్లో: ట్రైనింగ్, రెస్ట్, డైట్. చాలా మంది అంటారు బాడీ బిల్డింగ్ లో 70% డైట్, రిమైనింగ్ 30% ట్రైనింగ్ అని. నేను అది నమ్మను. బాడీ బిల్డింగ్ లో 33% రెస్ట్, 33% ట్రైనింగ్ అండ్ 33% డైట్. ఆ రిమైనింగ్ 1% మీ జెనెటిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు నిజంగా 99% మీ ఎఫర్ట్ ఇస్తే ఆ 1% అనేది నెగ్లిజిబుల్. సో నేను ఇప్పుడు చెప్పే 4 రూల్స్ కూడా ఈ 3 main ఇంపార్టెంట్ థింగ్స్ ని బేస్ చేసుకునే. రూల్ 1 అండ్ రూల్ 3 డైట్, రూల్ 2 స్లీప్, రూల్ 4 ట్రైనింగ్. ఈ 3 ఇంపార్టెంట్ థింగ్స్ని మీరు గుర్తుపెట్టుకుంటే మీ మజిల్ బిల్డింగ్ చాలా ఈజీ ప్రాసెస్. ఈ బల్క్ నేను చాలా సీరియస్గా తీసుకుంటున్నా. 83 kgs నుంచి 65 kgsకి ఎంత డిసిప్లిన్, ఎంత కన్సిస్టెన్సీ, ఎంత హార్డ్ వర్క్తో కట్ చేసానో అంతకంటే ఎక్కువ డిసిప్లిన్, అంతకంటే ఎక్కువ కన్సిస్టెన్సీ అండ్ అంతకన్నా ఎక్కువ హార్డ్ వర్క్తో ఈ బల్క్ చేస్తా. అండ్ ఇది స్పెసిఫిక్ వింటర్ బల్క్ కాదు. నా అవుట్కమ్ నేను సాటిస్ఫై అయ్యేంత వరకు ఈ బల్క్ వెళ్తూనే ఉంటుంది. ఈ 4 రూల్స్ వాడితే నేను ఎక్స్పెక్ట్ చేసే అవుట్కమ్ నేను రీచ్ అవుతా. ఇంకోటి చెప్తున్నా, ఇది రూల్ కాదు బట్ నేను అనుకుంటున్నా పర్సనల్గా ఈ ఎంటైర్ బల్క్లో నా బాడీ ఫ్యాట్ 15% కంటే ఎక్కువ తీసినా నేను. వీలైతే మధ్యలో చిన్న మినీ కట్స్ చేస్తా అండ్ మళ్ళీ బల్క్ స్టార్ట్ చేస్తా. హెల్త్ పరంగా చూసినా బాడీ ఫ్యాట్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఈరోజు చెస్ట్ డే లైట్ ఓవర్వ్యూ ఇస్తా. ఈరోజు చెస్ట్ నేను 10 sets చేసా
యాక్చువల్గా ఇంత ఎప్పుడో బిగినర్ ఉన్నప్పుడు చేసేవాడిని. ఇంతకుముందు ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ 27.5తో చేసేవాడిని. ఇప్పుడు 25కి డ్రాప్ చేసి చేస్తున్నా. 25 కూడా 40 seconds రేంజ్లో అవ్వట్లేదు. సో అందుకే ఇప్పుడు మళ్ళీ ఇంకా డ్రాప్ చేస్తాను. నెక్స్ట్ చెస్ట్ డే నుంచి 22.5 20తో చేస్తా. అండ్ పెగ్ డెక్ ఫ్లైస్ కూడా యాడ్ చేశాను నా రొటీన్లో. సెషన్ మొత్తం లాస్ట్లో ఫినిషర్స్ కూడా యాడ్ చేసుకున్నా. చెస్ట్ డే రోజు డిప్స్ ఇంకా పుషప్స్, బ్యాక్ డే రోజు పుల్అప్స్, అట్లా షూట్ చేసుకోవాలి. అందుకే క్లిప్స్ పెట్టలే మీకు. అండ్ బై ద వే, ఒక నెక్స్ట్ లెవెల్ ఇన్స్టెంట్ ట్రాన్స్ఫర్మేషన్ని మిస్ కాకూడదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా, మీరు ఒకవేళ బల్కింగ్ స్టార్ట్ చేస్తున్నా, ఫిట్నెస్ రిలేటెడ్ అయినా క్వేరీస్ ఉన్నా ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. డోంట్ హెసిటేట్ బ్రో. మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తాను. అండ్ ఒకవేళ మీకు కూడా బల్క్ చేయాలనే థాట్స్ ఉంటే మనందరం కలిసి బల్క్ చేద్దాం. నేను నా ఫస్ట్ వీడియోని చెప్పినట్టు మనందరం ఒక కమ్యూనిటీ, ఫిట్నెస్ కమ్యూనిటీ. సో అందరం కలిసి ట్రాన్స్ఫార్మ్ అవుదాం. ఇన్ కేస్ మీరు మీ వింటర్ బల్క్ స్టార్ట్ చేసేసినా మీరు ఏమన్నా టిప్స్ ట్రిక్స్ నాకు చెప్పచ్చు. నాకు దానివల్ల కొంచెం బెనిఫిట్ ఉంటుంది. మీరు చేసిన థింగ్స్ వల్ల మీకు మంచి గెయిన్స్ వస్తే అవి నాకు షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో దాని గురించి చెప్తా. సో వేరే వాళ్ళు కూడా యూస్ఫుల్ అవుతుంది. డిన్నర్ ఫర్ మల్టీగ్రెయిన్ బ్రెడ్. దీనికి ఇంకా పేరు పెట్టలేదు, పేరు పెట్టిందో చెప్తా. ఎగ్స్తో ఏదో కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేశా. మీకు ఇట్లాంటి రెసిపీస్ కావాలంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నేను షార్ట్స్ ఫార్మేట్లోనే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఈ వీడియో నేను ఇక్కడితో నేను చేస్తున్నా. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హియర్ కమ్స్ అవర్ సెకండ్ రూల్. ఏంద్రా మర్చిపోయాను. జిమ్ నుంచి వచ్చిన తర్వాత ఇంకో రూల్ చెప్పాలి. ఒకేసారి చెప్పేసి ఇంకో చూసి వదిలేస్తారు. లైక్ పన్ను, షేర్ పన్ను, సబ్స్క్రైబ్ పన్ను.